హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ కృతిక. ఈరోజు మనం జూబ్లీ హిల్స్లో ఉన్న వెంకట్ ఫిట్నెస్ సెంటర్లో వచ్చాము. సో బీ రెడీ. హలో అండి, ఎలా ఉన్నారు? అమ్మాయిలు కూడా ఈ మధ్య చాలామంది ఫిట్గా ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, జిమ్లో వెళ్తున్నారు, అన్ని రకాలు చేస్తున్నారు. ఏంటంటే కొంతమందికి అపోహ ఏంటంటే జిమ్కి వెళ్ళి చేసేస్తే అబ్బాయిలాగా బాడీ వచ్చేస్తుంది, ఎక్కువ వెయిట్స్ చేయడం కానివ్వండి, లేకుంటే కొంచెం ఎక్సర్సైజ్ ఎక్కువ చేసినా కానీ బాయ్ లాగా మజిల్ వచ్చేస్తుంది, బాడీ అంతా పాడైపోతుంది, తర్వాత సరిగా చూడరు, తేడాగా చూస్తారు, నిన్ను అంత వద్దు అని కూడా అంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు వెంకట్ గారు మీరు? అమ్మాయిలు అబ్బాయిలాగా ఎవరు, వాళ్ళిద్దరికీ హార్మోనల్ డిఫరెన్సెస్ చాలా ఉంటాయి. ఓకే. సో ఫంక్షనింగ్ ఒకటే. అంటే అమ్మాయికైనా అబ్బాయికైనా ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ మసిల్ని బిల్డ్ చేయాలన్నా, ఆర్మ్స్ని స్ట్రెంత్ చేయాలన్నా ఆర్మ్స్నే హిట్ చేయాలి. ఓకే. సో ఫంక్షనింగ్ కానీ, సప్లిమెంటేషన్ కానీ, న్యూట్రిషన్ కానీ, వర్కౌట్ ప్యాటర్న్ కానీ ఆల్మోస్ట్ ఒకటే. కొంతమంది ఏమంటారంటే ఈ ఎక్సర్సైజులు అమ్మాయినికి చేయించకూడదు, ఈ ఎక్సర్సైజులు మెన్సేజ్ చేయాలి. కొంతమందికి చిన్న మిస్కన్సెప్షన్, మిత్ అంతే. సో అది ఫ్యాక్ట్ కాదు, అందరికీ అన్నీ చేయొచ్చు. అంటే అమ్మాయిలు ఎక్కువగా ఎక్సర్సైజ్ జిమ్ చేయడం వల్ల బాడీ అంటే అబ్బాయిలాగా మారడం అనేది ఉండదు. మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి, లీన్ మజిల్ మాస్ పుట్ ఆన్ అవుతుంది, ఈ సబ్కుటానియస్ ఫ్యాట్, ఇంట్రామస్కులర్ ఫ్యాట్ తగ్గుతుంది, చాలా హెల్తీగా ఉంటారు. అంతే తప్పితే దానివల్ల డిసడ్వాంటేజెస్ ఏమీ ఉండవు. ఓకే. అండ్ లేడీస్, ఎస్పెషల్ లేడీస్ చేయాలి ఎక్సర్సైజ్. ఓకే. వాళ్ళ బోన్ డెన్సిటీ ఫ్యూచర్లో కాపాడుకోవడం కోసం, చాలా హెల్తీగా ఉండడం కోసం, వాళ్ళ ఫ్యామిలీని లీడ్ చేయడం కోసం ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి. పర్సనల్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఒక మంచి న్యూట్రిషన్ వాళ్ళు ఇవ్వగలుగుతారు. ఇప్పుడు లేడీస్కి పర్టికులర్గా వేరే జిమ్ లాంటివి అలాంటివి ఏమి ఉండవు అంటారు? అంటే వర్కౌట్స్ కానివ్వండి, వెయిట్స్ కానీ చూడడంలో అందరూ చేసే ఎక్సర్సైజే. మీ బాడీకి మీరు అమ్మాయి అబ్బాయి తెలీదు. ఎస్, మీకు అర్థమైందా? మన బాడీకి మనం జెండర్ ఏంటనే తెలియదు. దానికి తెలిసింది ఒకటే, మీరు ఏం ఫుడ్ తింటే అది ఎనర్జీగా కన్వర్ట్ చేయాలి. స్ట్రెస్ ఇచ్చారనుకోండి, అది మసిల్ తీసుకుంటుంది. మీకు అర్థమైందా? మీకు జ్వరం వస్తే ఒకే ట్యాబ్లెట్ వేయాలి, అబ్బాయి అయినా నేనైనా ఒకటే ట్యాబ్లెట్ వేయాలి. కానీ కొంతమందికి వెంకట్ గారు చూస్తే కొంచెం బాడీ చేంజ్ అయినట్టు కనిపిస్తుంది కదా, మజిల్స్ కానివ్వండి, ఆర్మ్స్ కానివ్వండి, కొంచెం చేంజ్ అయినట్టు తెలుస్తూ ఉంటుంది. అమ్మాయిలైనా అబ్బాయిలైనా జిమ్ చేస్తే ఫిట్గా ఉంటారు, అంతే తప్ప అలాంటిది ఏం లేదు. 200% ఏముంది. వెంకట్ గారు, 6 ప్యాక్ అనేది ఓన్లీ అబ్బాయిలకా, అమ్మాయిలు కూడా చేయొచ్చు అంటారా? ఎవరైనా చేయొచ్చు యాక్చువల్గా. వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ వాళ్ళు ఫిట్గా ఉన్నారు లేదో చూసుకొని హెల్తీగా ఉంటే 6 ప్యాక్ ఎవరైనా చేయొచ్చు. అమ్మాయిలకు ఎంత టైం పడుతుంది అంటారు? అదే డిపెండ్స్ ఆన్ వాళ్ళ బాడీ కండిషన్, వాళ్ళ బిఎంఐని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, క్వాలిటీగా ఉందా, సో ఇవన్నీ దాన్ని బట్టి. సో ఎవరైనా చేయొచ్చు. 6 ప్యాక్ అనేది అమ్మాయిలకి ఎక్కువ అంటే ఈజీగా అయిపోతుందా, అబ్బాయిలకి ఎక్కువగా తొందరగా ఎవరికి వస్తుంది అంటారు? ఇద్దరు చేస్తే అబ్బాయిలకే వస్తుంది. అబ్బాయిలకే వస్తుంది అంటారు. పీరియడ్స్ వచ్చినప్పుడు అమ్మాయిలు జిమ్ అనేది చేయాలి అంటారా, చేయొద్దు అంటారా? ఆ మెన్స్ట్రువల్ టైంలో జిమ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళ డిపెండ్స్ ఆన్ బ్లడ్ ఫ్లో ఎక్కువగా ఉంటే, వాళ్ళకి కొంచెం అన్కంఫర్ట్నెస్ ఎక్కువగా ఉంటే ఆ 1-2 డేస్ కొంచెం బ్రేక్ ఇచ్చి దాని తర్వాత ఎక్సర్సైజెస్ చేయొచ్చు. ఆ 1-2 డేస్ లోవర్ బాడీ ఎక్సర్సైజెస్, కోర్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్, హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ని అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాంటప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఏం లేదని అంటారు? జిమ్ చేయడం వల్ల హైట్ అనేది పెరగడం జరుగుతుందంటారా? హైట్ పెరగడానికి ఎక్సర్సైజెస్, ఫుడ్స్, ట్యాబ్లెట్స్, సప్లిమెంట్స్ ఎటువంటిది లేదు ప్రపంచంలో. అలా ఉంటే నేను కూడా 6 అడుగులు అయ్యామండి. చాలామంది సెలబ్రిటీస్ కూడా ఉన్నారు తక్కువ హైట్లో. అంటే ఇదంతా మిత్ అంటారా? ఇంకొకటి చిన్నప్పటి నుంచి ఇలా ఈ ఫుడ్స్ తింటే హైట్ పెరుగుతారు, ఈ ఎక్సర్సైజ్ చేస్తే హైట్ పెరుగుతారు. అసలు హైట్ పెరగడానికి ఎక్సర్సైజ్ లేదు. ఎలాంటి ప్రభావం చూపించదు అంటారు? హైట్ పెరగడానికి ఎక్సర్సైజ్ లేదు అసలు. మసిల్ పెరగడానికి ఎక్సర్సైజెస్ అంటారా? ప్రతి మస్కులర్ ఎక్సర్సైజులు డిఫరెంట్ హెడ్స్ని మనం హిట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. హైట్ పెరగడానికి ఏం లేవు. ఏదో బేసిక్గా వాళ్ళ సాటిస్ఫాక్టరీ ఫీలింగ్స్ని ఫుల్ఫిల్ చేయడం కోసం పుల్అప్స్ చేయండి, చిన్అప్స్ చేయండి, సూర్య నమస్కారాలు చేయండి. ఓకే. సో లోవర్ బ్యాక్ లేదా స్పైన్, సో ఓవరాల్గా పోస్చర్ అంతా కూడా కరెక్షన్ అవుతుంది, కొంచెం స్ట్రైట్గా నుంచుంటారు. అంతే తప్పితే హైట్ పెరగడం అనేది 0. సో హైట్ పెరగాలంటే వాళ్ళ డిఎన్ఏ కోడ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళ డిఎన్ఏ కోడ్, వాళ్ళ జెనెటిక్స్ అంతే. అంతేగాని ఇంకా వేరే ఏమీ యాడ్ చేయడానికి కుదరదు. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ జిమ్ చేయడం అంటారా, యోగా అంటారా? యోగా అనేది వెయిట్ లాస్ థెరపీ కాదుగా, ఫ్యాట్ లాస్ థెరపీ కాదు. యోగా అనేది ఒక రిలాక్సెంట్. అంటే చాలా మంది యోగా చేయడం వల్ల కూడా వెయిట్ లాస్ అవుతుంది అని అంటూ ఉంటారు కదా. వాళ్ళ న్యూట్రిషన్ ప్యాటర్న్ని చేంజ్ చేసేసుకున్న వాళ్ళు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే
వాళ్ళు పూర్తిగా వేగంలోకి షిఫ్ట్ అయ్యి లేదా వెజిటేరియన్ సోర్సెస్లో షిఫ్ట్ అయ్యి ఒక మంచి క్వాలిటీ ఫుడ్ని అడాప్ట్ చేసుకొని అలా చేసిన వాళ్ళే యోగాలోకి వెళ్ళి వాళ్ళ లైఫ్ స్టైల్ని మొత్తం మార్చుకున్న వాళ్ళే, వెయిట్ లాస్ అయినా ఫ్యాట్ లాస్ అయినా. సో హార్ట్ రేట్ని ఇంక్రీజ్ చేసి హెవీ స్టిమ్యులెంట్ ఎక్సర్సైజెస్, ఓకే, లేదంటే హెవీ కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజెస్ యోగాలో ఏమి ఉండవు, ఎక్కువగా ఫ్లెక్సిబిలిటీని పెంచేవి, సింపుల్ ఎజిలిటీ ఎండోరెన్స్ ఎక్సర్సైజెస్ ఇవే ఉంటాయి. సో మెంటల్ వెల్బీయింగ్ ఉండడానికి యోగా, మస్కులర్ స్ట్రెంత్ బిల్డ్ చేయడానికి జిమ్ అనేది కంపల్సరీ. అంటే ఇంత మసిల్స్ వేసుకొని రోడ్డు మీద అందరితో గొడవలు పడితే ఎలా ఉంటుంది, మెంటల్ స్టేట్ అనేది ఇంపార్టెంట్. సో రెండు ఇంపార్టెంటే అంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి ఓపికగా చాలా చక్కగా సమాధానం చెప్పారు. ఇంకా ఈ వీడియోని చూసిన వాళ్ళు మంచి నాలెడ్జ్ తీసుకొనే ఉంటారని అనుకుంటున్నాము. మీకు ఇంక ఏ క్వశ్చన్స్ ఉన్నా కానీ ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మన వెంకట్ గారిని అడుగుదాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి ఓపికగా చాలా చక్కగా సమాధానం చెప్పారు. ఇంకా ఈ వీడియోని చూసిన వాళ్ళు మంచి నాలెడ్జ్ తీసుకొనే ఉంటారని అనుకుంటున్నాము. మీకు ఇంక ఏ క్వశ్చన్స్ ఉన్నా కానీ ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మన వెంకట్ గారిని అడుగుదాము. థ్యాంక్ యూ అండి. నిద్ర రాకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే, మనం ఉంటున్న రూమ్లో టీవీ పెట్టడమో, లేకపోతే మన పక్క రూమ్లో టీవీయో ఏదైనా సౌండ్ వల్ల ఉండే అవకాశం ఉంటుంది. లేదు మనకి ఏదైనా